హాయ్ అండి. ఇవాళ నేను ఒక దోసకాయ పచ్చడి మీకు చూపిస్తున్నానండి. ఫస్ట్ మూకుడు పెట్టాలి. మూకుడులోనేమో నూనె పోయాలండి. 2 గరిటెలు నూనె పోయండి. నూనె పోసిన తర్వాత పచ్చిమిరపకాయలు ఉన్నాయి కదా, కాట్లు పెట్టి వేయించండి. పచ్చిమిరపకాయలు వేగిన తర్వాత మిక్సీలో వేసేసుకోవాలండి. అవి కొద్దిగా చల్లారేదాకాను మిక్సీలో వేసేయాలి. మిక్సీలో వేసిన తర్వాత దాంట్లో టమాటా ముక్కలు వేసుకోవాలండి. టమాటా ముక్కలు వేసుకొని అవి కూడా మగ్గనివ్వాలి. దోసకాయ పచ్చడిలో ఆ టమాటాలు వేసాం కదండి, వేసిన తర్వాత టమాటాలో చింతపండు వేయాలండి. కొంచెం నిమ్మకాయ సైజు ఆ చింతపండు కూడా మగ్గిన తర్వాత, టమాటా మగ్గిన తర్వాత చింతపండు కూడా మగ్గిన తర్వాత వేరే దాంట్లో తీసుకొని దోసకాయ ముక్కలు ఉన్నాయి కదా, దోసకాయ ముక్కలు కూడా వేసేసుకోవాలండి. నేనైతే గింజలు వేయను, అంటే కొంతమంది గింజలు వేసుకుంటారు పులుపుగా ఉండాలని. నేనైతే గింజలు వేయనండి. గింజలు తీసేసి ఉత్తి దోసకాయ ముక్కలే కొంచెం ఆ నూనెలోనే 1 నిమిషం వేగనిచ్చి, ఈ పల్లీలు ఉన్నాయి చూసారా, ఆ పల్లీలు ఆల్రెడీ ముందుగానే అది వేయించుకొని పొట్టు తీసుకొని పక్కన పెట్టుకున్నానండి. ఇప్పుడు ఇవి చూడండి, పల్లీలు వేసాను, పచ్చిమిరపకాయలు వేసాను, తర్వాత ఏమో టమాటా ముక్కలు అండి, టమాటా ముక్కలు వేసాను. టమాటా ముక్కలు, చింతపండు, ఈ టమాటా ముక్కలు మగ్గిన ముక్కలు కదండి, ఇవన్నీ వేసేసాను. వేసిన తర్వాత జీలకర్ర అండి, కొంచెం 1 స్పూన్ జీలకర్ర, 3 రబ్బలు ఎల్లుల్లిపాయలండి, కొంచెం కల్లుప్పు అండి వేసేసి 1-2 తిప్పులు తిప్పాలండి. తిప్పిన తర్వాత అట్లా వస్తుంది. ఏంటంటే అండి, శనగగుళ్ళు, టమాటాలు, పచ్చిమిరపకాయలు, జీలకర్ర, ఎల్లుల్లిపాయ వేసేసాను, కల్లుప్పు అవన్నీ ఒకసారి మిక్స్ చేసిన తర్వాత మళ్ళీ దోసకాయ ముక్కలు కూడా వేసేసి 1-2 తిప్పులు తిప్పాలండి. చాలా ఎక్కువ తిప్పకూడదండి, కొంచెం కచ్చిపిచ్చిగా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. అప్పుడు మళ్ళీ తాలింపు వేసుకోవాలండి. 2 గరిటెలు నూనె పోసుకొని కొంచెం తాలింపు వేసుకొని 2 ఎండుమిరపకాయలు వేసుకొని కొంచెం కరివేపాకు వేసుకొని అంతేనండి, కలిపి వేసి ఈ మిక్సీలో ఉన్న పచ్చడి అంతా తీసి దాంట్లో వేసేసుకోవడం, స్టవ్ కట్టేసి ఈ పచ్చడి వేసేసి తిప్పుకోవడం అండి. అంతేనండి, రుచికరమైన దోసకాయ పచ్చడి.